మెగానెంటివి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో సంస్థాగత ప్రక్షాళన చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఎట్టకేలకు కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. నెల రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిఎల్ సంతోష్ లాంటి అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేసి ఈ కమిటీని ఫైనల్ చేశారు. అయితే ఈసారి ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. గతంలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను, అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ను ఆ పదవుల నుంచి తప్పించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు తెలంగాణ నేతలను ఎందుకు పక్కన పెట్టారు, ఏపీ నేతలకు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు, ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోగా ఆంధ్రప్రదేశ్కు మాత్రం 3 కీలక పదవులు దక్కాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ కమిటీలో ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఆమెతో పాటు మరో సీనియర్ నేత రామ్ మాధవ్కు కూడా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ బృందంలో జాయింట్ కోఆర్డినేటర్గా కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీలో టీడీపీ జనసేనలతో పొత్తు పెట్టుకుని బీజేపీ తక్కువ స్థానాల్లో పోటీ చేసి గెలిచినప్పటికీ భవిష్యత్తులో అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయినా సరే జాతీయ కార్యవర్గంలో ఇక్కడి నేతలకు ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం వెనుక పార్టీలో ఉన్న అంతర్గత వర్గ విభేదాలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో నేతలు వర్గాలుగా విడిపోయారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఎంపీలు ఒక వర్గంగా, ఎమ్మెల్యేలు మరో వర్గంగా వ్యవహరిస్తున్నారన్న రిపోర్ట్స్ అధిష్టానానికి వెళ్ళాయి. నాయకుల మధ్య సఖ్యత లేని కారణంగానే వారికి ఒక గట్టి సందేశం ఇవ్వడానికే జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించలేదన్న వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో ఈ కమిటీలో జరిగిన కీలక మార్పులు చూసుకుంటే ఈ కొత్త టీంలో పలువురు సీనియర్లకు పెద్దపీట వేశారు. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను పార్టీ జాతీయ కోశాధికారిగా నియమించారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ యథావిధిగా కొనసాగనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజేకు సైతం ఉపాధ్యక్ష పదవి వరించింది. ఇక కె లక్ష్మణ్ స్థానంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్యను నియమించింది. సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం ఈ మార్పులు చేసినట్లు స్పష్టమవుతుంది. మొత్తం మీద నితిన్ నవీన్ నేతృత్వంలోని బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పార్టీని నిలబెట్టిన తెలంగాణ నేతలకు నిరాశ ఎదురవగా ఏపీ నేతలకు మాత్రం ప్రమోషన్లు రావడం క్యాడర్ను కొంత గందరగోళానికి గురిచేసింది. మరి హైకమాండ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం తెలంగాణ బీజేపీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.